వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయ విస్తరణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల కారణంగా రాజన్న ఆలయంలో నేటి నుంచి భక్తులకు సాధారణ లఘు దర్శనాలకు కల్పిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. దీంతో భీమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దర్శనాలు ఇప్పుడు అభివృద్ధి చేయడానికి ఇక్కడ భీమన్న గుడిలో పెట్టినారు. కోడె మొక్కులు అవన్నీ ఇక్కడ మార్చినారు. ముందు అవి త్వరగా అభివృద్ధి చేస్తే వచ్చే వాళ్ళకి దర్శనానికి మంచిగా అనుకుంటారు. కుంకుమ పూజ, అభిషేకాలు ఇక్కడనే మొక్కులు అన్ని చెల్లించుకున్నారు. దేవస్థాన పునర్నిర్మాణంలో భాగంగా శ్రీ భీమేశ్వర ఆలయంలో ఈరోజు నుండి కోడెల మొక్కులు అని కూడా ప్రారంభమైనాయి. తర్వాత ఇంకా కొన్ని రోజుల లోపల అభిషేకాలు, కుంకుమ పూజలు, కళ్యాణాలు, హోమాలు ఇవి కూడా మా భీమేశ్వరాలయంకు రాబోతున్నాయి. కావున అందులో ఇంకొకటి ఏంటంటే భీమేశ్వరుడికి రాజేశ్వరుడికి తేడా లేదు కాబట్టి ఆ స్వామికి ఈ స్వామికి తేడా లేదు కాబట్టి ఎక్కడ చెల్లించుకున్న మొక్కులు స్వామివారికి ముట్టినట్టే అని అనుకోవాలి. అంతేగాని రాజేశ్వర స్వామికి చేశాము, భీమన్నకు చేశాము, ముట్టలేదు అని మాత్రం అలా అనుకోకూడదు ఎవరు కూడాను. కాబట్టి భక్తులందరూ కూడా రాజరాజేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రులై